श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం జరిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా.
సాయి బాబా 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 సాయి బాబా
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai 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 Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba.
సాయి బాబా 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 సాయి श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 12వ అధ్యాయం. నిన్నటి తరువాయి. రామభక్తుడైన డాక్టరు. ఒకనాడు ఒక మామూలుదారు తన స్నేహితుడు డాక్టర్తో కలిసి షిరిడి వచ్చెను. షిరిడి బయలుదేరుటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తాను షిరిడికి పోయి ఒక మహమ్మదీయునికి మనస్కరించటం లేదని చెప్పాను. అక్కడ షిరిడిలో బాబాకు నమస్కరించమని ఎవరూ బలవంత పెట్టరనియు కలిసి సరదాగా గడుపుటకు తనతో రావాలనని మామూలుదారు కోరెను. దానికి ఆ డాక్టర్ సమ్మతించెను. షిరిడి చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించడం చూసి అందరూ ఆశ్చర్యపడిరి. తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించిదివని అందరూ అడిగిరి. తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కాన్పించుటచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం మొనర్చితినని డాక్టర్ బదులిడెను. అతడట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కనిపించెను. ఏమీ తోచక అతడు
ఇది స్వప్నమా ఏమి? వారు మహమ్మదీయుడొకట ఎట్లు? వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెను. ఆ మరుసటి దినమే డాక్టరు ఏదో దీక్ష వహించి ఉపవాసముండెను. బాబా తనను అనుగ్రహించే వరకు మసీదుకు పోనను నిశ్చయంతో మసీదుకు వెళ్ళటం మానెను. ఇట్లు 3 రోజులు గడిచెను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడొకడు ఖాందేశ్ నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పోవలసి వచ్చాను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో, ఎవరైనా వచ్చి నిన్నిక్కడికి రమ్మని పిలిచిద్రా ఏమి? ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించెను. ఆ ప్రశ్న డాక్టర్ మనస్సును కదిలించెను. ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాడు. ఆ తరువాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి 15 దినాల వరకు అట్లనే ఉండెను. ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి చెందెను. పై కథల వలన, ముఖ్యంగా మూళే శాస్త్రి కథ వలన నేర్చుకున్న నీతి ఏమన, మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసం ఉంచవలెను. వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయి లీలలు చెప్పెదము. 12వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయము. మాయ యొక్క అనంత శక్తి. భీమాజీ పాటిలు, బాలా గణపతి షింపి, బాపుసాహెబ్ బూటి, ఆనంద స్వామి, కాకా మహాజని, హార్దా నివాసి దత్తోపంతు, ఇంకొక 3 వ్యాధులు. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తముగను, భావగర్భితముగను, అర్థపూర్ణముగను, శక్తివంతముగను, సమతూకముతోనూ ఉండేటివి. వారు ఎప్పుడు తృప్తిగా నిశ్చింతగా ఉండువారు. బాబా ఇట్లనిది, నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు వాకిలి భార్యాబిడ్డలు తదితర బాధల బందీలేవి లేకుండా ఎక్కడికి కదలక ఒకచోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్నును బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకు పరుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీర్ అనగనెంత? హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకునుట సాధ్యం. నిరంతర హరిభజనయే దానికి మార్గం. మాయాశక్తిని గురించి బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవునకు చెప్పి ఉన్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుటయందు తత్పరులై నన్నెరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన 7 సముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపము, తప్పక మేలు పొందెదవు. పూజాతంతుతో నాకు పని లేదు. షోడశోపచారములు గాని, అష్టాంగ యోగములు గాని నాకు అవసరం లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసెనో వినుడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. భీమాజీ పాటేలు, పూనా జిల్లా జున్నూర్ తాలూకా నారాయణగావ్ వాస్తవుడు భీమాజీ పాటేలు 1909వ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురైను. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించెను. అన్ని రకముల ఔషధములు వాడెను, కానీ ప్రయోజనం లేకుండెను. ఇక ఆశలన్నీ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నా దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించెను. మన పరిస్థితులు బాగుండనంత వరకు మనము భగవంతుని తలచము అన్న సంగతి అందరికీ తెలిసిందే. కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనం భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకునేదేమో. అట్లానే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను. ఆ తర్వాత తన అనారోగ్య విషయమై బాబా భక్తుడగు నానాసాహెబ్ చందోర్కర్తో సలహా చేయవలనని ఆలోచన కలిగెను. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచూ ఆయనకు ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగెను. బాబా పాదములపై పడి బాబాను శరణ వేడుకొనుట ఒకటే ఆరోగ్యమునకు
సాధనమని నానాసాహెబ్ చందోర్కర్ జవాబు రాసెను. అతను నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీ పోవుటకు ఏర్పాట్లన్నీ చేసుకును. అతన్ని షిరిడీకి తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందు కూర్చొని పెట్టి నానాసాహెబ్ శ్యామ కూడా అచ్చటే ఉంట్రి. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని అతని విషయంలో తాను జోక్యం చేసుకొనదలచటలేదనియు బాబా చెప్పెను. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియు అందుచే చివరకు వారి పాదం ఆశ్రయించదననియు మొరపెట్టుకొని వారి కటాక్షముకే వేడుకొనెను. అతని ప్రార్థనకు బాబా హృదయం కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లన్రి, ఊరడిల్లము, నీ ఆదుర్తాను పారద్రోలము, నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారి తీయును. ఇచ్చట ఫకీరు మిక్కిలి దయార్థ హృదయుడు, వారి రోగమును తప్పక బాగు చేయును. ఈ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును. ప్రతి 5 నిమిషములకు రక్తం గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సమూహమున ఒక్కసారి అయినా రక్తం గ్రక్కలేదు. బాబా వాణ్ణి దయతో కాపాడుదనను అభయమిచ్చిన వెంటనే రోగం నయమవుట ప్రారంభించెను. వానిని భీమాబాయి ఇంట్లో బస చేయమని బాబా చెప్పెను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యకరమైనది కానీ కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాటరానిది. అతడు షిరిడీలో నుండినప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవములనిచ్చి వాని రోగమును కుదిర్చెను. మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠం చేయకుండాచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండో స్వప్నంలో వాని ఛాతిపై పెద్ద బండను వేచి క్రిందకి మీదకి త్రోయడ్చి మిక్కిలి బాధను అనుభవించెను. స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడి ఇంటికి పోయెను. ఆ తర్వాత అతడు అప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తించుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారం చేయుచుండెను. బాబా తమ భక్తుల వద్ద నుంచి ఏమీ కాంక్షించుట వారు కారు. వారికి కావలసిందేమన్నా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తించుకొని అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగి ఉండుటయే. మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి పక్షమునకు ఒకసారి కానీ ఇండ్లలో సత్యనారాయణ వ్రతం చేయుట సాంప్రదాయము. కానీ భీమాజీ పాటేలు ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి సత్యవ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించెను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాలా గణపతి షింపే. బాలా గణపతి అనువాడు బాబా భక్తుడు. ఓసారి అతడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను. కానీ నిష్ప్రయోజనమాయెను. జ్వరము కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తెను. బాబా పాదములపై పడెను. బాబా వానికి లక్ష్మీ మందిరం ముందరనున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పెను. ఈ వింత రోగ నివారణోపాయము ఎట్లు నెరవేర్చవలనో బాలాకు తెలియకుండెను. ఇంటికి పోగా అచట అన్నము పెరుగు సిద్ధంగా నుండుట చూచెను. రెంటినీ కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తెచ్చెను. అచటొక నల్లని కుక్క తోక ఆడించుకొనుచూ కనిపించెను. పెరుగన్నము కుక్క ముందర పెట్టెను. కుక్క దానిని తినెను. అంతటితో బాలా గణపతి మలేరియా జబ్బు శాశ్వతంగా పోయెను. బాబూ సాహెబ్ బూటి. ఒకానొకప్పుడు బాబూ సాహెబ్ బూటి జిగట విరోచనములతోనూ వమనములతోనూ బాధపడుచుండెను. అతని అలమారు నిండా మంచి మంచి మందులుండెను. కానీ అవేమీ గుణమివ్వలేదు. విరోచనముల వల్లను వమనముల వల్లను బాబూ సాహెబ్ బాగా నిరసించెను. అందుచే బాబా దర్శనముకై మసీదుకు కూడా పోలేకుండెను. బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చోబెట్టుకొని తమ చూపుడు వ్రేలు ఆడించుచు, జాగ్రత్త, నీవిక వివేచనము చేయకూడదు, వమనము కూడా ఆగవలెను అనెను. బాబా మాటలు
సత్తువను గనుట వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయెను. బూటీ జబ్బు కుదిరెను. ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పిల్లె అను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించెను. కానీ రోగము కుదరలేదు. బాబూ సాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధము పుచ్చుకొనినచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగెను. బాదం పప్పు, పిస్తా, అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకునినచో రోగము కుదురునని బాబా చెప్పాను. ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టరును చెప్పును. కానీ బాబూ సాహెబ్ బాబా ఆజ్ఞను శిరసా వహించెను. పాలతో తయారు చేసి దానిని సేవించెను. విచిత్రంగా రోగము వెంటనే కుదిరెను. అలంది స్వామి. అలంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనముకై షిరిడీకి వచ్చెను. అతనికి చెవిపోటు ఎక్కువగా నుండి నిద్ర పట్టకుండెను. శస్త్రచికిత్స కూడా చేయించుకొనెను. కానీ వ్యాధి నయం కాలేదు. బాధ ఎక్కువగా నుండెను. ఏమి చేయుటకు తోచకుండెను. షిరిడీ పోయినప్పుడు బాబా దర్శనంకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుట ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను. బాబా అతన్ని ఇట్లు ఆశీర్వదించెను. అల్లా అచ్చా కరేగా, భగవంతుడు నీకు మేలు చేయును. ఆ సన్యాసి పూనా చేరి 1 వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరము రాసెను. ఆ ఉత్తరంలో తన చెవిపోటు తగ్గిననియు కానీ ఇంకనూ వాపు తగ్గలేదనియు వ్రాసెను. వాపు పోగొట్టుకునుటకై శస్త్రచికిత్స చేయించుకోవాలని అంత అద్భుతమైనది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. కాకా మహాజని అను ఇంకొక భక్తుడు కలడు. అతడు నీళ్ల విరోచనములతో బాధపడుచుండెను. బాబా సేవకు ఆటంకము లేకుండానట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకొని దానిని మసీదులో ఒక మూల పెట్టుకొనెను. అవసరము వచ్చినప్పుడెల్లా పోవుచుండెను. సర్వజ్ఞుడైన బాబాతో నేమియు చెప్పనక్కర్లేదనియు బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియు కాకా నమ్మెను. మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించెను. కావున పని ప్రారంభమయ్యను. వెంటనే బాబా కోపోద్ధితుడై బిగ్గరగా అరచెను. అందరూ పరిగెత్తి పారిపోయేది. కాకా కూడా పరుగడ మొదలెడెను. కానీ బాబా అతనిని పట్టుకుని అచ్చట కూర్చుండబెట్టెను. ఈ సందడిలో నెవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విడచి పారిపోయేది. బాబా ఒక పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమనెను. తిట్టుట, శుభ్రపరచుట, తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకొని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్లు తెచ్చెను. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమనెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ నీళ్ల విరోచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేయు పనిని చూచుకొనవచ్చును. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదుకు చేరిరి. పని ప్రారంభింపబడెను. విరోచనములు ఆగిపోవుటచే కాకా కూడా వారితో కలిసెను. నీళ్ల విరోచనములకు వేరుశనగ పప్పు ఔషధమా? వైద్య శాస్త్ర ప్రకారము వేరుశనగ పప్పు విరోచనములను హెచ్చించును గాని తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్యే. హార్దా నివాసి దత్తోపంతు హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడెను. ఏ ఔషధము వానికి గుణమునివ్వలేదు. అతడు బాబా కీర్తిని వినెను. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసెదరను సంగతి తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను. బాబా అతనిని దయాదృష్టితో ఆశీర్వదించెను. బాబా అతని తలపై తమ హస్తము నుంచి ఊది ప్రసాదమిచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చెను.
ఈ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. మాధవరావు దేశపాండే మూల వ్యాధిచే బాధపడెను. సోనాముఖి కషాయమును బాబా వానికిచ్చెను. కానీ వానికి గుణమిచ్చెను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదొడిగెను. మాధవరావు ఇదే కషాయము బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను. కానీ వ్యాధి అధికమాయెను. తిరిగి బాబా ఆశీర్వాదముతో నయమయ్యెను. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయుమని బాబాను వేడెను. బాబా వాని కడుపును తమ హస్తముతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడనెను. అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యెను. 3 ఒకప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ కడుపు నొప్పితో మిగుల బాధపడెను. ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యెను. డాక్టర్లు మందులు ఇంజక్షన్లు ఇచ్చిరి. కానీ అవి ఫలించలేదు. అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను. ఈ కథలన్నీయు నిరూపించినదేమనా, అన్ని వ్యాధులు బాగొగుటకు అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు ఆశీర్వాదము మాత్రమే కాని ఔషధములు కావు. 13వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయము. ప్రస్తావన. నాందేడు పట్టణ నివాసియహు రతన్జీ దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. ప్రస్తావన. గత అధ్యాయములో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములు ఎట్లు నయమయ్యనో వర్ణించితిమి. ఈ అధ్యాయంలో రతన్జీ వాడియా అనువానిని బాబా ఆశీర్వదించి సంతానం ఎట్లు కలుగుజేసెనో వర్ణించెదము. ఈ యోగీశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజముగా అత్యంత మధురముగా నుండును. వారు నడిచినా భుజించినా మాట్లాడినా ఏ పని చేసినను అన్నియూ మధురముగా నుండును. వారి జీవితము మూర్తిభవించిన ఆనందము. శ్రీ సాయి తమ భక్తులు నప్త్యందించుకుని నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులను అనేక కథల రూపముగా బోధించిరి. క్రమముగా నవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచములోని జనులందరూ హాయిగా ఉండవలనని బాబా ఉద్దేశము. కానీ వారు జాగ్రత్తగా నుండి జీవిత ఆశయము అనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలనని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది. కాబట్టి దాని సహాయముతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలెను. కనుక మనం ఎప్పుడునూ గద్దగించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవిత ఆశయమును దాని ముఖ్యోద్దేశమునైన మోక్షమును సంపాదించవలెను. ప్రతి నిత్యము సాయి లీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబహళ్ళు నప్తి అందించుకునుము. ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహన చేసుకున్నచో నీ మనస్సులోని చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోయేదవు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నాదెండ్ పట్టణ నివాసియగు రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదము. నైజాం ఇలాకాలోని నాదెండులో పార్సీ వర్తకుడు ఒకడుండెను. అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనమునార్జించెను. పొలములు తోటలు సంపాదించెను. పశువులు బండ్లు గుర్రములు మొదలగు ఐశ్వర్యంతో తులతూగుచుండెను.
బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా సంతోషంతో కనిపించేవాడు, కానీ లోపల వాస్తవముగా నట్లుండేవాడు కాదు. ఈ లోకమునందు పూర్తి సుఖముగానున్న వారొక్కరూ లేరు. ధనికుడగు రతన్జీ కూడా ఎంతో చింతతో నుండెను. అతడు ఔదార్యం కలవాడు, దాన ధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండేవాడు, అందరికన్ని విధములా సహాయము చేయుచుండేవాడు. చూచిన వారందరూ అతడు మంచివాడు, సంతోషంగా నున్నాడని అనుకొనిరి. కానీ రతన్జీ చాలా కాలము వరకు సంతానము లేకపోవుటచే నిరుత్సాహి అయి ఉండెను. భక్తి లేని హరికథ వలె, వరుసలేని సంగీతము వలె, జందము లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణము లేని అలంకారము వలె రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను కళావిహీనముగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూర్చియే చింతించుచుండెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. రతన్జీ తనలో తానిట్లా అనుకునేను, భగవంతుడు ఎన్నడైనా సంతృష్టి చెంది పుత్ర సంతానం కలగచేయడా? మనసునందలి ఈ చింతతో అతడు ఆహారమందు రుచి కోల్పోయాను. రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానం కలుగునా లేదా అని ఆతృతతో ఉండువాడు. దాసగణు మహారాజునందు గొప్ప గౌరవం కలిగి ఉండేటివాడు. ఒకనాడు దాసగణు మహారాజును కలిసి ఆయనతో తన మనసులోని కోరికను చెప్పాను. దాసగణు అతనికి షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చెను. బాబాను దర్శించమనెను. బాబా ఆశీర్వాదం పొందమనెను. సంతానం కొరకు వేడుకొనమనెను. రతన్జీ దీనికి సమ్మతించి షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించాను. కొన్ని దినముల తర్వాత షిరిడీకి వెళ్ళాను. బాబా దర్శనం చేసెను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దాన్ని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. కష్టదశలోనున్న వారనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించితిని కనుక దయ ఉంచి నాకు ఆశాభంగము కలుగజేయకుము. బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వవలెనని రతన్జీ తన మనసులో తలచెను. బాబా అతనిని 5 రూపాయలు దక్షిణ కోరి అతడు ఆ పైకము నిచ్చునంతలో తనకు 3:14 ఇంతకు పూర్వమే ముట్టి ఉండనని, కాన మిగిలిన 1-2 మాత్రమే ఇమ్మనెను. ఇది విని రతన్జీ మిగుల ఆశ్చర్యపడెను. బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించుకొనలేకపోయెను. కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానము కలుగు చేయమని వేడెను. బాబా మనస్సు కరిగెను. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనసులోని కోరిక నెరవేర్చునని చెప్పెను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడుకు వచ్చెను. దాసగనుకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపెను. అంతయు స్వయంగా జరిగిననియు, బాబా దర్శనము, వారి ఆశీర్వాదము, ప్రసాదము లభించిననియు, ఒకటి మాత్రమే తనకు బోధపడదని సంగతి గలదని అనెను. తమకు అంతకు ముందే 3:14 ముట్టినవని బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసగను అడిగెను. ఇంతకు మునుపు నేనెప్పుడు షిరిడీకి వెళ్ళియుండలేదే, నా వల్ల బాబాకు 3:14 ఎట్లు ముట్టెను? అది దాసగనుకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచెను. దానిని గురించి కొంతసేపు ఆలోచించెను. కొంతకాలం అయిన పిమ్మట అతనికే దాని వివరం అంతయు తట్టెను. మౌలానా సాహెబ్ అను మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకము వచ్చెను. నాందేడులో మౌలానా సాహెబ్ గురించి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఆ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగ్గా 3:14 అగుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని సృష్టిపడినది. వారు షిరిడీలో నున్నప్పటికీ దూరములో నేమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను. లేనిచో మౌలానా సాహెబ్కిచ్చిన 3:14 సంగతి బాబాకెట్లు తెలియగలదు?
వారిద్దరికొకటియే గ్రహించిరి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. దాసగను చెప్పిన సమాధానమునకు రతన్జీ సంతుష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకము కలిగెను. భక్తి హెచ్చాయెను. కొద్ది కాలము పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగెను. ఆ దంపతుల ఆనందమునకు మితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 సంతానము కలిగిరి. కానీ 4 మాత్రమే బ్రతికిరి. ఈ అధ్యాయము చివరన హరివినాయక్ సాటే అనువాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట 2వ వివాహము చేసుకొనినచో పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు. అట్లే 2వ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహము చెందెను. కానీ బాబా మాటలెన్నటికీ అసత్యములు కానేరవు. 3వసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజమైనది. అంతనతడు మిక్కిలి సంతుష్టి చెందెను. దక్షిణ మీమాంస. దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించదము. బాబా తమను చూచుటకు వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీరైనచో, వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణనెందుకు అడగవలెను? వారు ధనమునేల కాంక్షించవలెనని ఎవరైనా అడగవచ్చును. దీనికి పూర్తి సమాధానం ఇది. మొట్టమొదట బాబా ఏమీయూ పుచ్చుకొనిడివారు కారు. కాల్చిన అగ్గిపుల్లను జాగ్రత్త పెట్టుకొని జోబులో వేసుకొనిడివారు. భక్తులను గాని తదితరులను గాని బాబా ఏమీయూ అడిగేడివాడు కారు. ఎవరైనా ఒక కాని 2 కానులు కానీ ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనిడివారు. బీడీ గాని చిలుము గాని పీల్చేవారు. రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 గాని 2 గాని పైసలను బాబా ముందర పెట్టేవారు. 1 కాణి ఇచ్చినచో బాబా జోబులో ఉంచుకొనిడివారు. అర్ధన అయినచో తిరిగి ఇచ్చడివారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజయందు బంగారు నాణెము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజయందు నాణెం అవసరమైనచో యోగుల పూజలో మాత్రం ఏల ఉండరాదు? శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజుని, యోగిని, గురుని దర్శించుటకు పోనప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణెము గాని డబ్బు గాని సమర్పించవలెను. ఈ విషయమును గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు దా అను అక్షరమును బోధించెను. ఈ అక్షరము వల్ల దేవతలు దమము అవలంబించవలనని గ్రహించిరి. అనగా ఆత్మను స్వాధీనమందుంచుకొనుట. మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలనని విషయం ఏర్పడెను. తైత్తరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించవలనని చెప్పుచు దానము గట్టి విశ్వాసముతోనూ, ధారాళముగాను, అణకువతోనూ, భయముతోనూ, కనికరముతోనూ చేయవలెను. భక్తులకు దానము గూర్చి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు, వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులో ఒక విశేషమున్నది. బాబా తాము పుచ్చుకొనిన దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లనేక మందికి జరిగెను. దీనికొక ఉదాహరణము. గణపతిరావు బోడస్సను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనముంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించితిననియు, దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితములో ధనమునకు ఎట్టి లోటు లేకుండెననియు రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్సుకు దొరుకుచుండెను. బాబా దక్షిణం అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కరలేదని అర్థము కూడా పెక్కు సంఘటనల వల్ల తెలియవచ్చుచున్నది. దీనికి 2 ఉదాహరణలు. బాబా 15 రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీజీ నార్కే అడుగగా అతడు తన వద్ద దమ్మిడీయను లేదనెను.
దానికి బాబా ఇట్లనెను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగ వాసిష్టము చదువుతున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణ అనగా ఇచ్చట గ్రంథము నుండి నేర్చుకొనిన విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకొనమని అర్థము. ఇంకొకసారి తర్కడు భార్యను 6 రూపాయల దక్షిణ ఇమ్మని బాబా అడిగెను. తన వద్ద పైకము లేకుండాచే ఆమె మిగుల చిన్నబోయెను. అప్పుడు అక్కడే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థము చెప్పెను. తన 6 శత్రువులను, కామ క్రోధ లోభాదులను తమకు పూర్తిగా సమర్పింపవలెనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించెను. దానికి బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండిరి. ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద పకీరగుచుండెను. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనినను మహాసమాధి చెందునాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. 1000 ఏళ్ల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నేర్పుట కొరకే. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. దక్షిణ గురించి ఇంకొకరి వర్ణన. బివి దేవ్ టానా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మమల్తాదారు, బాబా భక్తుడు. దక్షిణ గురించి ఆయన శ్రీ సాయి లీలా మాసిక పత్రికలో ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు, అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకొనేది వారు కారు, ఇంకొకప్పుడు నిరాకరించువారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చెదమును. వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనేది వారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకొని పొమ్మనుచుండిరి. బాబా అడిగేడు దక్షిణ పెద్ద మొత్తములు గాని చిన్న మొత్తములు గాని భక్తుల కోరికలు, భావము, వసతి బట్టి ఉండును. స్త్రీలు, పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులను గాని అందరూ బీదలను గాని దక్షిణ అడుగలేదు. తాము అడిగినను దక్షిణ ఇవ్వని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపించినచో తెచ్చిన వారు దానిని మరచునప్పుడు వారికి దానిని గురించి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకొనువారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొని మనేవారు. దీని వలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావాల్సిన దానికంటే ఇచ్చుకొనిన మిగతా దానిని తిరిగి ఇచ్చి వేయుచుండెడివారు. ఒక్కొక్కప్పుడు భక్తులు కొనిన దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండేవారు. లేదనిచో ఎవరి వద్దనైనా బదులు పుచ్చుకొని గాని అడిగి తీసుకొని గాని ఇవ్వమనుచుండిరి. కొందరి వద్ద నుంచి ఇంకో రోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండిరి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాపూజీ కీ జై. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి బాబా కొంచెము మాత్రమే చిలుముకు దుని కొరకు ఖర్చు పెట్టుచుండిరి. మిగతా దాన్ని నంతయు బీదలకు దానము చేయుచుండెడివారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకు ఒక్కొక్కరి నిత్యము ధ్యానము చేయుచుండెడివారు. షిరిడీ సంస్థానంలోనున్న బాబా వారిని తిట్టడివారు. నానాసాహెబ్ చందోర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫ్ని, ఒక
తుంబిరేకు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులకు అవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చి ఉన్నారని అనుచుండెడివారు. మన పారమార్థికమునకు ఆటంకములు రెండు కలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ రెండు సంస్థలను నియమించి ఉన్నారు. అందులో ఒకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణాయి. తన భక్తులు ఆ రెండింటిని ఎంతవరకు విడిచిపెట్టెదరో పరీక్షించుటకై బాబా వీన్ని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి అంటే రాధాకృష్ణాయి గృహమునకు పంపుచుండిరి. ఈ రెండు పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమందు కాంతయందు అభిమానం పోయినదని నిరూపించినప్పుడే బాబా దయ వలన ఆశీర్వాదం వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుచుండెను. భగవత్ తాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది? అందున్న దైవం సాయిబాబా కన్నా మిన్న ఎవరు? 14వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయము. నారదీయ కీర్తన పద్ధతి. చోల్కర్ చక్కెరలేని తేనీరు 2 బల్లులు. 6వ అధ్యాయములో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యెను, ఆ సమయంలో హరిదాసు తెచ్చుట ఎంత కష్టముగా నుండేటిది, తుదకు ఆ పనిని దాసగన్ మహారాజు నిర్వహించున్నట్లు బాబా శాశ్వతముగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదముగా నడుపుట అనునవి చదవరులు జ్ఞాపకముంచుకొనియే యుందురు. ఈ అధ్యాయంలో దాసగను హరికథ నెట్లు చెప్పుచున్నారో వర్ణింతును. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణముగా మహారాష్ట్ర దేశములో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరక వేసుకొనెదరు. తలపైని పాగా గాని పేట, ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ గాని, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించడి దోవతిని కట్టుకొనెదరు. ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగను తయారయ్యను. బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను. బాబా అతనితో, ఏమోయ్ పెళ్లి కొడుకా, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడకు పోవుచున్నావు అనెను. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగను జవాబిచ్చెను. అప్పుడు బాబా ఇట్లనెను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయుము. శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసగను వానినన్నింటినీ తీసి బాబా పాదముల వద్ద నుంచెను. అప్పటి నుంచి హరికథ చెప్పున్నప్పుడు వానిని దాసగని ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీయూ వేసుకొనడివాడు కాదు. చేతిలో చిరతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించడివాడు. ఇది మహారాష్ట్ర దేశములో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించినవారు. వారు తలపైని శరీరము పైన ఏమీ తొడిగేడివారు కారు. చేతి యందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచు పోవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబు జై. చోల్కరు చక్కెర లేని తేనీరు. పూనా, అహ్మద్నగర్ జిల్లాలలో బాబాను గూర్చి అందరికీ తెలియను కానీ నానాసాహెబ్ చాందోర్కర్ ఉపన్యాసముల వల్లను
దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశనమంతయు పాకెను. నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయమునర్చెను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు సంతసించెదరు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము, సంతసము కలుగజేయును. కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో కొద్దిమందికి మాత్రమే భగవంతుని యందు గాని యోగుల యందు గాని ప్రేమ విశ్వాసములు కలుగును. కానీ దాసగని యొక్క హరికథలు వినువారల మనస్సులపై కలుగు ప్రభావం అతి సమ్మోహనకరముగా నుండెను. ఇచ్చటనొక ఉదాహరణమునిచ్చెదను. తానాలోనున్న కౌపీనేశ్వర ఆలయములో ఒకనాడు దాసగణి మహారాజు హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అను అతడుండెను. అతడు పేదవాడు. తానా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసగను కీర్తనను అతి శ్రద్ధగా వినెను. వాని మనస్సు కరిగెను. వెంటనే అక్కడికక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకొనెను. బాబా, నేను పేదవాడను. నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను. మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను షిరిడీకి వచ్చేదను. నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసెదను. నీ పేరున కలకండ పంచిపెట్టుదును. బాబా కృపచే చోల్కరు పరీక్షలో పాసయ్యెను. స్థిరమైన ఉద్యోగము దొరకెను. కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండుననుకునేను. చోల్కరు బీదవాడు. వాని కుటుంబము చాలా పెద్దది. కనుక షిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను. ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును గాని బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి. చోల్కరు ఎటులైన శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవలెనని యాతురత కలిగెను. కావున తన సంసారమునకు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగిల్చుకొనవలెనని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయు చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై బడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను. తన మనస్సులోని కోరికలన్నీయూ ఆనాడు నెరవేరినవనియూ తనకు ఎంతయో తృప్తిగానున్నదనియూ బాబాతో చెప్పెను. చోల్కరు బాపూసాహెబ్ జో గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో నుండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలవగా బాబా జోగును పిలిచి ఇట్లనెను. నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకులలోని భావమును గ్రహించిన వాడై చోల్కరు మనస్సు కరిగెను. అతడు ఆశ్చర్యమగ్నుడయ్యెను. వాని కండ్లు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై బడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుటయను దాని భావము ఏమైయుండునా అని యోచించెను. బాబా తన పలుకులచే చోల్కరు మనస్సునందు భక్తి నమ్మకములను కలుగజేయవలెనని ఉద్దేశించెను. వాని మ్రొక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియూ తేయాకు నీళ్లలో చక్కెరను ఉపయోగించకపోవుటయను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొనిననియూ చెప్పెను. బాబా ఇట్లు చెప్పను ఉద్దేశించెను. నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నుండెదను. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు నేను మీ చెంతనే యుండెదను. నా నివాస స్థలము మీ హృదయమునందే గలదు. నేను మీ శరీరములోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించెనో కదా.
రెండు బలులు. ఈ అధ్యాయమును రెండు చిన్న బలుల కథతో ముగించుదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని ఉండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దాని అర్థమునేమని బాబాను అడిగెను. అది శుభ సూచకమా లేక అశుభమా అని ప్రశ్నించెను. తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘాతపోయి కిమ్మునక కూర్చుండెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత బాబా దర్శనమునకై షిరిడీ వచ్చిరి. అతడింకను కొంత దూరము పోవలసి ఉండెను. కాని వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. తన భుజముపై ఉన్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోవుచున్నప్పుడు దానిలో ఉన్న ధూళిని విదిలించెను. అందులో ఉన్న ఒక బల్లి కింద పడి అందరూ చూచుచుండగా గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తునికి అంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పెను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషముతో పోయెను. చాలా కాలము పిమ్మట అక్క చెల్లెండ్రు కలుసుకునిరి. ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దాడుకునిరి. గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో నాడిరి. షిరిడీ ఎక్కడా, ఔరంగాబాద్ ఎక్కడా? గుర్రపు రౌతు ఔరంగాబాదు నుండి బల్లిని తీసుకుని షిరిడీకి ఎట్లు వచ్చెను? రాబోయే ఇద్దరు అక్క చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను? ఇది ఎంతయు బహు విచిత్రముగా ఉన్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. ఉత్తర లేఖనము. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టములన్నీయు శ్రీ సాయినాథుని కృపచే తొలగింపబడును. 15వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद भवहु जी की जय. శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రం 3వ రోజు పారాయణం శనివారం 16-17వ అధ్యాయములు. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత. బాబావారి వైశిష్ట్యం. బ్రహ్మజ్ఞానం. గత అధ్యాయంలో చోల్కరు తన మొక్కును ఎట్లు చెల్లించనో బాబా దానిని ఎట్లు ఆమోదించనో చెప్పితిని. ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో ఇచ్చిన దానిని ఆమోదించదననియు, గర్వముతోనూ అహంకారంతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదననియు బాబా ఆ కథలో నిరూపించెను. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడగుటచే కేవలం బాహ్యతంతులను లక్ష్యపెట్టేది వారు కాదు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకొనిడివారు. నిజముగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు, దయాద్ర హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి, కల్పతరువు వారికి సమానము కావు. మనము కోరినదెల్లా ఇచ్చు కామధేనువు కూడా బాబాతో సమానం కాదు. ఏలన అవి మనం కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురు అచింత్యము అనుపలభ్యమునైన ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడు ఒక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బ్రతిమాలెను. ఆ కథ ఇచ్చట చెప్పుదును.
సకల ఐశ్వర్యములను అనుభవించుచున్న ధనికుడు ఒకడుండెను. అతడు ఇండ్లను, ధనమును, పొలములను, తోటలను సంపాదించెను. వానికి అనేక మంది సేవకులు ఉండేటివారు. బాబా కీర్తి వాని చెవుల పడగని షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బాబాను వేడుకొనేదనని తన స్నేహితునితో చెప్పాను. తనకు వేరేమియో వలదనియు, బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతోషము కలుగుననియు చెప్పాను. ఆ స్నేహితుడు ఇట్లను, బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైనది కాదు. ముఖ్యముగా నీ వంటి పేరాస కలవానికి అది మిగుల దుర్లభం. ధనము, భార్య, బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానమును ఎవరు ఇచ్చెదరు? నీ ఒక పైస అయినా దానం చేయని వాడవే. నీవు బ్రహ్మజ్ఞానమునకే వెదుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు? తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక రాను పోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనెను, బాబా, ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యం చేయక బ్రహ్మమును చూపెదరని విని నేనింత దూరం నుంచి వచ్చి తిని. ప్రయాణముచే నేను మికిలి బడలితిని. మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును. బాబా ఇట్లు బదులు చెప్పెను, నా ప్రియమైన స్నేహితుడా, ఆతురపడవద్దు. త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను. నాది నగదు బేరమే గాని అరువు బేరము కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావాలని అడుగువారికి లోటు లేనే లేదు. పారమార్థిక విషయమై యోచించువారు మికిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానం కావాలని అడుగు సమయం శుభమైనది, శ్రేయోదాయకమైనది. కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వానినన్నిటినీ చూపెదను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడెను. వాణ్ణి అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోకి దించెను. అప్పటికతడు తన ప్రశ్న తానే మర్చున్నట్లు చేసెను. ఒక బాలుని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేబదులు తెమ్మను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చునందు ఇంటి వద్ద లేడనియో, వాని ఇంటి వాకిలికి తాళం వేసిననియో చెప్పెను. కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అడిగెను. ఈసారి కూడా కుర్రవాడు ఒట్టి చేతులతో తిరిగి వచ్చెను. ఇంతకి 2, 3 వద్దకు పోగా ఫలితం లేకపోయెను. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమేనని మనకు తెలియను. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్న మొత్తముతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే ఉండును. ఇది అంతయు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వారి కొరకై జరిపించి ఉందురు. ఆ పెద్ద మనిషి వద్ద నోటుల కట్ట ఉండెను. అతనికి నిజంగా బాబా వద్ద నుండి బ్రహ్మజ్ఞానం కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుతున్నప్పుడు ఊరకనే కూర్చుండడు. బాబా ఆ పైకంను తిరిగి ఇచ్చివేయనని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తంనే అయినప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాడు. అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావాలనట. నిజముగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడైనను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి ఉండటయే కానీ ప్రేక్షకుల వలె ఊరికే కూర్చుని ఉండును. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధంగా ఉండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని తొందరపెట్టుచుండెను. అప్పుడు బాబా ఇట్లన్ను, ఓ మిత్రుడా, నేను నడుపుచున్న దాన్ని అంతటినీ గ్రహించలేకుంటివా ఏమి? ఇక్కడ కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయు జరుపుచున్నాను. సూక్ష్మముగా విషయం ఇది. బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులు సమర్పించవలను. అవి ఏవన పంచప్రాణములు, పంచేంద్రియములు, 3 మనస్సు, బుద్ధి, అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారముకు పోవు దారి చాలా కఠినమైనది. అది కత్తి వాదర వలె మిక్కిలి పదునైనది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू। अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई,
रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా